మ్యూట్లో పెట్టుకోండి అందరూ. వ్యాపార చక్రాలు. వ్యాపార చక్రాలు అంటే జనరల్ గా ఆర్థిక కార్యకలాపాలు అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. సో కొంతకాలం బాగా డెవలప్మెంట్ అవుతాయి, బాగా లాభాలు వస్తాయి, మరి కొంతకాలం నష్టాలు వస్తాయి. అంటే కొంతకాలం ఏమో సౌభాగ్యంగా ఉంటుంది, మరి కొంతకాలం మాత్రం ఎకనామిక్ డిప్రిషియేషన్ వస్తుంది. అంటే ఎకనామిక్ డిప్రిషియేషన్ అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. సో ఇది అనేది కొంత గ్యాప్ ఏర్పడుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. సో జనరల్ గా వ్యాపార చక్రాలు అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యాపారములో కొంతకాలము ఆర్థిక సౌభాగ్యము, మరికొంతకాలము ఆర్థిక మాంద్యం ఏర్పడే దానినే వ్యాపార చక్రాలు అంటారు. ఈ వ్యాపార చక్రాలు అనేటివి ప్రధానంగా ఒక భ్రమణం చక్రం లాగా తిరుగుతూ ఉంటాయి, ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతూ ఉంటాయంటే, సో ఆర్థిక కార్యకలాపాలు అనేటివి ఈ ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి ఒకేసారి సంభవిస్తే హెచ్చు తగ్గులు అనేటివి వస్తాయి. సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే ఏంటి, ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి. ఈ ధరల స్థాయి ఒకేసారి ఒడిదుడుకులు ఏర్పడినాయి అనుకో, దాన్ని వ్యాపార చక్రాలని కూడా అనొచ్చు. ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయిలో ఒకేసారి ఒడిదుడుకులు ఏర్పడితే దాన్ని కూడా వ్యాపార చక్రాలు అనొచ్చు. లేదా అనుకుంటే కనుక ఇంకో రకంగా చెప్పుకోవాలనుకుంటే, ఆర్థిక కార్యకలాపాలు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కొక్క సందర్భంలో ఒక దశలో ఆర్థిక సౌభాగ్యం ఉంటుంది, మరొక దశలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమనొచ్చు, వ్యాపార చక్రాలని పిలవచ్చు. సో ఇక్కడ ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి, మరి వేతనాల రేటు, వడ్డీ రేట్లు, లాభాలు, ఎగుమతి దిగుమతులు, పొదుపు, బ్యాంక్ డిపాజిట్లు, ద్రవ్య ప్రసార వేగం, వీటన్నిటిలో కూడా మార్పు చెందుతూ ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో ఏమేమి అప్ అండ్ డౌన్ అవుతాయి? ఇక్కడ ప్రధానంగా ఉత్పత్తి ఒకటి, ఉద్యోగిత ఒకటి, ధరల స్థాయి ఒకటి, వేతనాల రేట్లు ఒకటి, వేతనాల రేట్లు, వడ్డీ రేట్లు, లాభాలు, ఎగుమతి దిగుమతి, పొదుపు, బ్యాంక్ డిపాజిట్లు, ద్రవ్య ప్రసార వేగం, ద్రవ్య ప్రసార వేగం. సో ఈ మూడు ఒడిదుడుకులు ఏర్పడతాయి, ఒడిదుడుకులు ఏర్పడతాయి ఆర్థిక వ్యవస్థలో. అన్ని రంగాలన్నిటివి ఇది ఒడిదుడుకులు ఏర్పడి అన్ని రంగాలకు విస్తరింపజేస్తాయి, అన్ని రంగాలకు విస్తరిస్తాయి. సో అంటే ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. అయితే ఈ ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ అనేది నిరాటంకంగా సాగకుండా స్వల్పకాలంలో ఒడిదుడుకులకు గురి అవుతుంది. సో ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఈ దీర్ఘకాలిక ప్రక్రియలో మధ్యన అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి, అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అంటే స్వల్పకాలంలో మాత్రం ఆర్థిక సౌభాగ్యం వస్తుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది. వీటి మధ్య ఆర్థిక కార్యకలాపాలు ఏమవుతాయంటే ఊగిసలాడుతూ ఉంటాయి, ఊగిసలాడుతూ ఉంటాయి. సో ఒకదాని వెనక ఒకటి ఉంటుంది కాబట్టి దీన్ని వ్యాపార చక్రాలు అని చెప్పేసి ఆర్థికవేత్తలు భావించారు. సో సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. వ్యాపార చక్రాలు అన్న వెంటనే మీరు ఆర్థిక కార్యకలాపాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కొంతకాలం ఆర్థిక సౌభాగ్యం, మరికొంతకాలం ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, దాన్నే వ్యాపార చక్రాలు అంటారు. ఈ వ్యాపార చక్రాలు అనేటివి ప్రధానంగా దీర్ఘకాలికంగా చక్రం లాగా తిరుగుతూ ఉంటాయి. సో ప్రధానంగా ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి, వేతనాల రేటు, వడ్డీ రేటు, లాభాలు, ఎగుమతులు దిగుమతులు, పొదుపు, బ్యాంక్ డిపాజిట్లు, ద్రవ్య ప్రసార వేగం. ఈ వీటిల్లో ఏమవుతాయంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒడిదుడుకులు అనేటివి ఏర్పడతాయి. ఎస్పెషల్లీ దీర్ఘకాలంలో ఈ ప్రక్రియ అనేది ఆర్థిక అభివృద్ధి అనేది నిరాటంకంగా జరగదు. సో ఆ నిరాటంకంగా జరగకుండా ఒకసారి అధిక లాభాలు వస్తాయి,
మరొకసారి ఏమో తక్కువ లాభాలు వస్తాయి. ఏమవుతుంది ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. సో ఈ వ్యాపార చక్రాలకి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని రకాల నిర్వచనాలు ఇచ్చారు. అందులో ఆర్ఏ గార్డెన్ అనే ఆర్థికవేత్త ఏం చెప్తాంటే ఆదాయము, ఉత్పత్తి, ఉద్యోగితలలో వచ్చే క్రమబద్ధమైన హెచ్చుతగ్గులనే ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగిత వీటిలో క్రమబద్ధమైన హెచ్చుతగ్గులు రావడాన్నే మన వ్యాపార చక్రాలు అని చెప్పేసి ఆర్ఏ గార్డెన్ చెప్పాడు. సో ఈ వ్యాపార చక్రాలలో ఉన్నటువంటి దశలు ఏమిటి? వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దశలను మనం ఒకసారి చూద్దాం. వ్యాపార చక్రాలలో ఉన్నటువంటి దశలు. సో వ్యాపార చక్రాలలో దశలు 5 రకాలుగా ఉన్నాయండి. 5 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో విస్తరణ, రెండవదేమో సౌభాగ్య దశ, మూడవదేమో తిరోగమనం, నాలుగవదేమో సంకుచనం, ఐదవదేమో పునరుజ్జీవనం. ఇది వ్యాపార చక్రాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దశలు. విస్తరణ దశ, ఎక్స్పాన్షన్, సౌభాగ్య దశ, ప్రాస్పారిటీ స్టేజ్, తిరోగమనం, రెసిషన్, సంకుచనం, కాంట్రాక్షన్, పునరుజ్జీవనం, రివైవల్. అంటే ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ దశలో ఉంటది, ఆ తర్వాత సౌభాగ్య దశకి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళా తిరోగమనకి వెళ్తుంది, ఆ తర్వాత సంకుచనంలోకి వెళ్ళిపోతుంది. సంకుచనం అంటే అధమ స్థాయి. మళ్ళా తర్వాత ఏం చేస్తుంది? పునరుజ్జీవనం. సో దాన్ని ఒక రేఖాచిత్రంలో మనం చూస్తే వాస్తవంగా ఇవి గుర్తుపెట్టుకోండి. విస్తరణ, సౌభాగ్య దశ, తిరోగమనం, సంకుచనం, పునరుజ్జీవనం. ఇవి 5 రకాలైనటువంటి దశలు. మనం దీన్ని ఒక రేఖాచిత్రంలో చూద్దాం. ఒక రేఖాచిత్రంలో చూస్తే ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ ఇలా ఉంటుంది. మీ దాంట్లో డయాగ్రామ్ లో చూసుకోండి తెలుగులో. ఫస్ట్ ఏమైంది? ఇక్కడ అధమ స్థాయి అంటే ఇక్కడనే మనకి పునరుజ్జీవనం అనేది ప్రారంభమవుతుంది. విస్తరణ దశ ప్రారంభమవుతుంది. విస్తరణ దశ నుంచి డైరెక్ట్ గా ఇదంతా విస్తరణ దశనే. ఇక్కడికి వెళ్తే కల్లా సౌభాగ్య దశ, ఇక్కడ నుంచి సౌభాగ్య దశ. ఆ తర్వాత మళ్ళా ఏమవుతుందంటే సౌభాగ్య దశలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి అంత తిరోగమన దశ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తిరోగమన దశ. సో ఆ తిరోగమన దశ నుంచి కాంట్రాక్షన్కి వెళ్ళిపోతుంది మళ్ళా. సో ఇక్కడ మనకి ఆర్థిక మాంద్య దశ, దీని కాంట్రాక్షన్ అంటారు. మళ్ళా తర్వాత పునరుజ్జీవనం, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళా పునరుజ్జీవనం. అంటే ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ మొదట అధమ స్థాయి నుంచి సౌభాగ్య దశలోకి వెళ్ళిపోతుంది. సౌభాగ్య దశలో నుంచి తిరోగమన దశలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆర్థిక మాంద్య దశలోకి వెళ్ళిపోతుంది. దాన్ని అధమ స్థాయి అంటే.
సో మళ్ళా తర్వాత పునరుజ్జీవనం, మళ్ళా తర్వాత సౌభాగ్య దశ, మళ్ళా ఉచ్చ స్థితి. అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. ఇంకా ఇది మనకి చిన్నగా ఉంది కాబట్టి బోర్డు మీద వేసి చూపించేవాడిని, బట్ దీంట్లోనే చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎక్స్ అక్షం, తర్వాత ఇది కూడా మరొక అక్షానికి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఇది ధరకు సంబంధించినది, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి రేఖ. జనరల్ గా ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. సో ఇక్కడ నుంచి ప్రారంభమైనది, ఇదేమో అధమ స్థాయి, ఇది అధమ స్థాయి. సో ఇక్కడ నుంచి పునరుజ్జీవనం స్టార్ట్ అవుతాయి. పునరుజ్జీవనం ఈ రేఖ పైన నుంచి మళ్ళా ఏమవుతుంది, ఇదేమో మళ్ళా సౌభాగ్య దశలోకి, రేఖ పైన ఉంది కాబట్టి సౌభాగ్య దశ. ఈ తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ కింద వరకు సౌభాగ్య దశ అయింది. ఆ తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడ కింద పడిపోతుంది, తిరోగమనం. తిరోగమనం ఇక్కడికే మళ్ళా ఆగిపోతుంది, మళ్ళా ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఈ రేఖ ఉంది కదా, ఈ రేఖ కింద నుంచి మళ్ళా ఏమైతుందంటే మాంద్య దశ. ఇక్కడ మాంద్య, ఆర్థిక మాంద్య దశ. సో ఈ ఆర్థిక మాంద్య దశ మళ్ళా పునరుజ్జీవనం, మళ్ళా సౌభాగ్యం, ఇలా రిటర్న్ చేసుకుంటూ పోతా ఉంటది. అంటే మనకి విస్తరణ దశ, సౌభాగ్య దశ, తిరోగమన దశ, సంకుచన దశ, పునరుజ్జీవనం అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో విస్తరణ దశ ఎప్పుడు వస్తుంది? సమతౌల్యంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిని ప్రోత్సహించాలి. సో ఉత్పత్తిని ప్రోత్సహించాలి అంటే మనం ఖచ్చితంగా ఉత్పత్తి కారకాలను వాడుకోవాలి. సో ఉత్పత్తి కారకాలను వాడుకోవాలంటే ఆ ఉత్పత్తి కారకాలను వాడుకోవడం ద్వారా ఆదాయాలు పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఆదాయాలు పెరుగుతాయో ఉత్పత్తి అనేది కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆదాయాలు పెరుగుతాయో వినియోగ వస్తువులకు, ఉత్పాదక వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, తద్వారా ధరలు పెరుగుతాయి, తద్వారా లాభాలు పెరుగుతాయి. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ అనేది ఉచ్చల స్థితిలోకి వెళ్ళిపోతుంది, విస్తరణ దశలోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఫస్ట్ది విస్తరణ దశ. విస్తరణ దశలో ఏముంటాయి? విస్తరణ దశలో ప్రధానంగా ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? ఉత్పత్తిని పెంచడం ప్రారంభిస్తాడు. ఉత్పత్తిని పెంచడానికి ప్రారంభిస్తాడు. ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు ఏమవుతాయి? ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఆదాయాలు పెరుగుతాయో వినియోగ వస్తువులకి మరియు ఉత్పాదక వస్తువులు ఉంటాయి కదా, వినియోగ ఉత్పాదక వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే వినియోగ ఉత్పాదక వస్తువులకు డిమాండ్ పెరుగుతుందో అప్పుడు ధరల స్థాయి పెరుగుతుంది. ధరల స్థాయి పెరుగుతున్నాయంటే లాభాలు వస్తాయి. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? విస్తరణ దశలోకి వెళ్ళిపోతుంది. బాగా గమనించాలి ఇక్కడ. విస్తరణ దశలో ఫస్ట్ ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని పెంచుతాడు. ఎప్పుడైతే ఉత్పత్తిని పెంచుతాడో ఆదాయాలు పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఆదాయాలు పెరుగుతాయో వినియోగ ఉత్పాదక వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే వినియోగ ఉత్పాదక వస్తువులకు డిమాండ్ పెరుగుతుందో ధరలు పెరుగుతాయి. ధరలు పెరుగుతున్నాయంటే లాభాలు వస్తాయి. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, తద్వారా వినియోగ ఉత్పాదక వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, దాంతో ధరలు పెరుగుతాయి, తర్వాత లాభాలు వస్తాయి. ఇక్కడ నుంచి విస్తరణ దశ ప్రారంభమైంది. ఓకేనా? ఇది విస్తరణ దశలో. మరి రెండవది సౌభాగ్య దశ. సౌభాగ్య దశను మనం చూస్తే ఈ సౌభాగ్య దశలో ఎట్లా ఉంటుంది? సౌభాగ్య దశలో మామూలుగా మనం విస్తరణ దశలో ధరలు పెరిగిన లాభాలు వస్తున్నాయని చెప్పుకుంటాం కదా. సో ధరలు పెరిగి
లాభాలు రావడం లాభాలు రావడం ఈ లాభాలు పెరగడం ద్వారా ఏమవుతుందంటే పెట్టుబడులు పెరుగుతాయి. సో ఎప్పుడైతే పెట్టుబడులు పెరుగుతాయో వ్యాపారస్తులందరూ ఏం చేస్తారంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. సో ఎక్కువగా సరుకులను ఉత్పత్తి చేస్తారు. పెట్టుబడులు పెరగడం ద్వారా మరలా ఉత్పత్తులు పెరుగుతాయి. మరలా ఉత్పత్తులు పెరగడం ద్వారా ఈ ఉత్పత్తిని ఏం చేస్తారంటే నిల్వ చేసుకుంటారు. సో నిల్వ చేసుకోవడం ద్వారా బ్యాంకు పరపతికి డిమాండ్ పెరుగుతుంది. బ్యాంకులు పరపతి ద్రవ్య విధానాన్ని పెంచుకుంటాయి. సో తద్వారా కంపెనీ షేర్లు బాండ్లు ధరలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా అన్ని ఆర్థిక రంగాలలో ఆర్థిక వ్యవస్థ అనేది వృద్ధి చెందుతుంది. సో ద్రవ్య ప్రసార వేగం కూడా పెరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో లాభాలు వస్తాయి. లాభాలు ఎప్పుడైతే వస్తాయో పెట్టుబడిదారులు పెరుగుతారు. పెట్టుబడిదారులు పెరగడం ద్వారా మళ్ళీ ఉత్పత్తులను పెంచుకుంటారు. మళ్ళీ ఉత్పత్తులను పెంచుకోవడం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తిని నిల్వ చేసుకుంటారు. నిల్వ చేసుకొని ఏం చేస్తారంటే బ్యాంకుల దగ్గరికి వెళ్తారు. నాకు రుణం ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకుల పరపతికి డిమాండ్ పెరగడం ద్వారా ఏం చేస్తాయంటే కంపెనీ వాళ్ళు షేర్లు, బాండ్లు, డిబెంచర్లు కూడా వాటి ధరలు పెంచుకుంటాయి. స్టాక్ మార్కెట్లో బాండ్లు, డిబెంచర్లు. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో అప్పుడు ద్రవ్య ప్రసార వేగం కూడా పెరుగుతుంది. అందరి దగ్గర డబ్బులు వస్తాయి. ఇది సౌభాగ్య దశలోకి వెళ్ళిపోతుంది. మూడవ దశ ఏంటి? మూడవ దశలోను మనం పరిశీలన చేస్తే మూడవ దశ తిరోగమనం. సో తిరోగమన దశ అంటే సౌభాగ్యం దశ కొంతకాలం జరిగిన తర్వాత తిరోగమనం అనేది ప్రారంభమవుతుంది. సో సౌభాగ్య దశలో ఉత్పత్తి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, తర్వాత ధరలు పెరుగుతాయి. ఎక్కడ? సౌభాగ్య దశలో. ఎప్పుడైతే సౌభాగ్య దశలో ఉత్పత్తులు పెరిగి ధరలు పెరగడం ద్వారా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తారు. అదేవిధంగా వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. సో ముడి పదార్థాల ధరలు పెరుగుతాయి. అంటే వేతనాలు పెరుగుతాయి, వడ్డీ రేట్లు పెరుగుతాయి, ముడి పదార్థాల ధరలు పెరుగుతాయి. సో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయో లాభాలు అనేటివి తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే లాభాలు తగ్గిపోతాయో పెట్టుబడిదారులు పెట్టడం బంద్ చేసుకుంటారు. అంటే పెట్టుబడులు తగ్గిపోతాయి. సో పెట్టుబడులు తగ్గిపోవడం ద్వారా మళ్ళా ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే పెట్టుబడులు తగ్గుతాయో ఆటోమేటిక్గా ఉత్పత్తులు తగ్గిపోతాయి. సో ఉత్పత్తులు తగ్గిపోయి డిమాండ్ తగ్గుతుంది. అంటే బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు కూడా తగ్గుతాయి. తద్వారా పరపతి విధానం అనేది కూడా మొత్తం రివర్స్ అయిపోతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వెళ్ళిపోతుంది. తిరోగమనంలోకి ఎట్లా పోతుంది? సౌభాగ్య దశలో ఉత్పత్తులు పెరగడం, ధరలు పెరగడం ద్వారా వేతనాలు పెంచమని డిమాండ్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెంచాలని డిమాండ్ పెరుగుతుంది. అదే ముడి పదార్థాలకు ధరలు పెరగాలని డిమాండ్ చేస్తారు. తద్వారా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయో లాభాలు తగ్గిపోతున్నాయంటే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడం తగ్గిస్తారు. తద్వారా పెట్టుబడి తగ్గించడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఉత్పత్తులు తగ్గుతాయో ఆటోమేటిక్గా బ్యాంకుల దగ్గర నగదు కూడా తగ్గిపోతుంది. బ్యాంకుల దగ్గర నగదు తగ్గిపోతే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి పయనిస్తుంది. ఇది తిరోగమన దశ. నెక్స్ట్ సంకుచనం. నాలుగవది సంకుచనం. ఈ సంకుచనాన్ని మనం ఒకసారి చూస్తే ఇది కాంట్రాక్షన్. తిరోగమనం ప్రారంభం కాగానే ఉత్పత్తి తగ్గిపోతాయి, ఆదాయాలు తగ్గిపోతాయి, డిమాండ్ తగ్గిపోతుంది. సో ఆదాయాలు, ఉత్పత్తులు, డిమాండ్ తగ్గిపోవడం ద్వారా ధరలు కూడా తగ్గిపోతాయి.
ధరలు తగ్గిపోతాయి. సో ధరలు తగ్గిపోవడం ద్వారా ఏమైతుంది? నష్టాలు వస్తాయి. నష్టాలు వస్తాయి. నష్టాలు రావడం అనేది పరిస్థితి ఒక రంగం నుంచి మరొక రంగానికి ఆర్థిక మాంద్యం అనేది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అంతరించుకోపోతుంది. చూడండి, ఇక్కడ ఆర్థిక మాంద్యం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆర్థిక మాంద్యం సంకుచనం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జనరల్ గా తిరోగమనం ప్రారంభం ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్ గా ఉత్పత్తులు తగ్గుతాయి, ఆదాయాలు తగ్గుతాయి, డిమాండ్ తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి, నష్టాలు వస్తాయి. నష్టాలు అనేవి ఒక రంగంలో రావు, అన్ని రంగాలకు వ్యాపిస్తాయి. సో అన్ని రంగాలకు వ్యాపిస్తున్నాయంటే ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇది సంకుచనం. నెక్స్ట్ లాస్ట్ది పునరుజ్జీవనం. మళ్ళా పునరుజ్జీవనం. పునరుజ్జీవనానికి మనం సంబంధించి ఆర్థిక మాంద్యం కొంతకాలం జరిగిన తర్వాత ఏమవుతుందంటే మరలా తిరిగి లేస్తుంది. మరలా తిరిగి లేచి ఉత్పత్తులు తగ్గినందువల్ల వస్తు నిల్వలు క్రమేలా తగ్గిపోతాయి. అంటే ఎప్పుడైతే ఉత్పత్తులు తగ్గిపోతాయో నిల్వలు తగ్గిపోతాయి. నిల్వలు తగ్గిపోతాయి. సో నిల్వలు వస్తువుల కొరత ఏర్పడుతుంది. వస్తువుల కొరత ఏర్పడుతుంది. ఉత్పత్తులు తగ్గి నిల్వలు తగ్గడం ద్వారా ఏమవుతుంది? వస్తువుల కొరత ఏర్పడుతుంది. అంతేకాక ఆర్థిక మాంద్యంలో ఏమవుతుందంటే వేతనాలు, తర్వాత వడ్డీ రేటు, ముడి పదార్థాల ధరలు ఇవన్నీ కూడా తగ్గి ఉంటాయి. తద్వారా ఉత్పత్తి వ్యయాలు తగ్గిపోతాయి. సో ఉత్పత్తి వ్యయాలు క్రమేణా తగ్గడం ద్వారా ఏమవుతుందంటే సరుకు నిల్వలు తగ్గడం ద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్ గా కొరతగా ఉన్నటువంటి వస్తువులకి ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి. కొరతగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతాయి? ధరలు పెరిగిపోతాయి. సో ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయో బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు పెరుగుతాయి. సో నగదు నిల్వలు పెరగడం ద్వారా పెట్టుబడి పెరుగుతుంది. మళ్ళా పెట్టుబడి పెరుగుతుంది. సో పెట్టుబడి పెరుగుతుందంటే ఉద్యోగిత ఆదాయాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. చూడండి, ఇక్కడ బాగా గమనించు. పునరుజ్జీవనం ఎట్లా వస్తుంది? ఆర్థిక మాంద్యం కొంతకాలం జరిగిన తర్వాత పునరుజ్జీవనం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తు నిల్వలు తగ్గుతాయి, వస్తువుల కొరత ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ ఆర్థిక మాంద్య కాలంలో వేతనాలు తగ్గిపోతాయి, వడ్డీ రేట్లు, ముడి పదార్థాలు అన్ని వాటి ధరలని తగ్గిపోతాయి. సో కాబట్టి ఉత్పత్తి వ్యయాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయాలు తగ్గిపోవడం ద్వారా ఉత్పత్తి తగ్గింది, సరుకు నిల్వలు లేవు, కొరతగా ఉన్నాయి. కాబట్టి కొరతగా ఉన్న వస్తువులకి ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరగడం ద్వారా బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు పెరుగుతాయి. ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు పెరుగుతాయి, ఆటోమేటిక్ గా పెట్టుబడి పెరుగుతుంది. ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి. ఈ విధంగా మళ్ళా ఆర్థిక విస్తరణ ప్రారంభమవుతుంది. అదే పునరుజ్జీవనం. ఇది దశలన్నీ కూడా క్రమబద్ధమైనటువంటి ప్రతి దశకు కొంత నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. అదేవిధంగా ఈ టయానికి ఇది వస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క వ్యాపార చక్రాల్లో విస్తరణ దశ కానీ, సౌభాగ్య దశ కానీ, తిరోగమన దశ కానీ, ఆర్థిక సంకుచనం కానీ, పునరుజ్జీవనం కానీ ఇవన్నీ కూడా క్రమబద్ధంగా వస్తాయి. ప్రతి దశకు కొంత నిర్ణీతమైనటువంటి కాల వ్యవధి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం తిరోగమనం సంకుచిత దశ చేరగానే పునరుజ్జీవనం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. బేసికల్ గా మనం ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుజ్జీవనాన్ని మనం గమనించాలి. ఓకే, ఇవి వ్యాపార చక్రాలకు సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. ఇది ఖచ్చితంగా 10 మార్కులకు వస్తుంది. వ్యాపార చక్రాలు అనగానేమి, వ్యాపార చక్రాలలో దశలను వివరించండి. వ్యాపార చక్రాలలో ఉన్నటువంటి దశలను వివరించండి అన్నప్పుడు ఖచ్చితంగా 10 మార్కులకు వస్తుంది. రివిజన్ మీకు ఇది గ్యారంటీగా వస్తుంది, పబ్లిక్ వస్తుంది, మీరు నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ నవీన్
ఆ! కొద్ది క్లాస్‌కి రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలి. ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతది. ఓకే. ఇది కట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఆ!